అసలు మూడేళ్ల పిల్లాడికి నిన్న లేదా రేపు అనే పదాలకు అర్థం తెలుసా అని ఎప్పుడైనా అనిపించిందా? మ్మ్. వాళ్ళ ప్రపంచంలో అసలు అవన్నీ ఉండవుతదా? అన్నీ ఇప్పుడే జరుగుతున్నట్టుంటాయి వాళ్ళకి. అవును. ఒక రకంగా చెప్పాలంటే చిన్నపిల్లలు అసలు ఒక వేరే టైం జోన్‌లో బతుకుతుంటారు. నమస్కారం. ఈ లోతైన విశ్లేషణకు అంగన్వాడీ ఉపాధ్యాయులందరికీ స్వాగతం. అవునవును. చిన్నారులకు సమయమంటే ఏంటో ఒక అందమైన ఆట ద్వారా పరిచయం చేయడానికి ఇదొక మంచి అవకాశం. వాళ్ళ అందమైన ప్రపంచంలోకి వెళ్ళడానికి ఇదొక అద్భుతమైన పునాది. రైట్. సో, ఈరోజు మనం విశ్లేషించే ఈ కృత్యం పేరు రోజువారీ దినచర్య. మాట్లాడటం, గుర్తించటం, రోజులోని సమయం మరియు ఇతర కృత్యాలకు సంబంధం. అవును. ఇక దీనికి కావలసిన వస్తువులు చాలా సులభంగా దొరికేవే. అవేంటంటే ఫ్లాష్ కార్డ్స్, చార్ట్ పేపర్ మరియు క్రియాన్స్. ఆ, అవి చాలా సింపుల్గా దొరుకుతాయి. సరే, ముందుగా వయసు 3-4 గురించి మాట్లాడుకుందాం. నాకొక చిన్న డౌట్. అసలు ఇంత చిన్న పిల్లలతో ఈ ఆట ఎలా మొదలుపెట్టాలి? ఆ! ఇక్కడే మనం దీన్ని ఒక కథలాగా చెప్పాలి. ఉదాహరణకు ఉదయం లేవడం, పళ్ళు తోముకోవడం, ఆడుకోవడం లేదా నిద్రపోవడం లాంటి బొమ్మల కార్డులను వాళ్ళకి చూపించాలి. ఓహో! అంటే వాళ్ళని మనం చాలా ముద్దుగా అడగాలి. పాఠశాలకు వచ్చే ముందు మీరేం చేస్తారు అని. అవునవును. ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారు అని కూడా అడగాలి. ఆ తర్వాత ఆ కార్డులను కలిపేసి వాళ్ళనే సరైన వరుసలో పెట్టమని ప్రోత్సహించాలి. వావ్! అలా చేస్తే వాళ్ళు ఏ పని ముందు చేస్తాం, ఏ పని తర్వాత చేస్తామని వాళ్లకు వాళ్లే ఆలోచిస్తారు కదా? ఎగ్జాక్ట్లీ. అప్పుడే వాళ్ళ మెదడులో ఆలోచనా శక్తి మొదలవుతుంది. ముందు, తర్వాత అనే క్రమం కూడా అర్థమవుతుంది. రైట్. మరి కాస్త పెద్ద పిల్లల దగ్గరకు వస్తే, అంటే వయసు 4-5 పిల్లలకి ఈ కృత్యాన్ని ఎలా మార్చాలి? వాళ్ళకప్పటికే కొంచెం సమయం గురించి అవగాహన ఉంటుంది కదా. హ్మ్, ఉంటుంది. అందుకే ఇక్కడ మనం దశలను కొంచెం మారుస్తాం. ముందుగా 3-4 ఏళ్ల పిల్లలతో చేసిన కృత్యాన్ని వీళ్లతో కూడా ఒకసారి మళ్ళీ చేయించాలి. ఆ తర్వాత రోజును భాగాలుగా చేయాలా లాంటివన్నమాట. అంటే ఇక్కడ మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు ముందు, తర్వాత అనే చిన్న పదాలను స్పష్టంగా వాడాలి కదా. కరెక్ట్. అలాగే వాళ్లతో నిన్న రాత్రి ఏం తిన్నారు, రేపు ఏ ఆట ఆడదాం అని సరదాగా అడగాలి. ఆ, ఈరోజు ఏ బొమ్మ గీద్దాం అని కూడా మాట్లాడవచ్చు. దీనివల్ల వాళ్ళ ఆలోచనా శక్తి ఇంకా పెరుగుతుంది. అవును. ఇక ఈ ఆట ద్వారా మనం విద్యాపరంగా సాధించాల్సిన సామర్థ్యాలేమిటో కూడా చూద్దాం. రైట్. ఈ సాధించాల్సిన సామర్థ్యాల కింద మనం ప్రధానంగా చూస్తే పిల్లలు తమ చుట్టూ జరిగే పనులను గమనించడం ఒకటి. మ్మ్. ఇంకోటి పగలు రాత్రి సమయాలను సులభంగా గుర్తించడం. అవును. ఇక తమ పనులను వరుస క్రమంలో చెప్పగలగడం కూడా చాలా ముఖ్యం కదా. ఎగ్జాక్ట్లీ. ఈ సామర్థ్యాలన్నీ వాళ్ళు తమ సంతోషాలను ఎలా పంచుకుంటారో కూడా చాలా ముద్దుగా చూపిస్తాయి. నిజమే. ఒక క్రమంలో పనులు చెప్పడం నేర్చుకుంటే వాళ్ళ ఆలోచన విధానం చాలా మెరుగుపడుతుంది. అవును. ఈ చిన్న కృత్యం ద్వారా పిల్లల ఆలోచనా శక్తి, జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతాయి. సో, ఇక్కడితో మనం ఈ విశ్లేషణను ముగించొచ్చు. అవును. కాని ముగించే ముందు ఒక ఆసక్తికరమైన విషయం అందరం ఆలోచిద్దాం. పిల్లలు తమ రోజును వివరిస్తున్నప్పుడు వాళ్ళు కేవలం పనులు చెప్పరు. మ్మ్. మరి ఏం చేస్తారు? వాళ్ళు తమ జీవితంలో తమ మొదటి కథను అల్లుతున్నారు. ఆ కథకు ఆళ్లే హీరో. వావ్! నిజంగా అదొక గొప్ప సృజనాత్మకత. చాలా లోతైన ఆలోచన. అవును. ఈసారి వారు మాట్లాడేటప్పుడు గమనించండి. అందులో ఎంత గొప్ప సృజనాత్మకత ఉందో మీకే తెలుస్తుంది. ఇక సెలవు. పిల్లలతో కలిసి నవ్వుతూ నేర్చుకుందాం. మళ్ళీ కలుద్దాం.